పెదబాబు క్లబ్ నుంచి ఏదో ఉత్తరం పంపారమ్మా. ఏమిటంత ముఖ్య విషయం? ఏమోనమ్మా. ఏది చదువు. నేనా? నేను బొత్తిగా చదువురాని మొద్దునమ్మా. రాము, రాము లేరా? ఏమిటకా ఈ ఉత్తరం కొంచెం చదువు. చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి. రాము, ఏమిటి లెటర్? ఎవరైనా నాన్నకు చందాలకు అప్లికేషన్ పెట్టారా? కాదు బాబు, మీ అన్నయ్య రాశారు, చదువు. అయ్యో, అన్నయ్య రాసిన ఉత్తరమా? అందులోనూ నీకు? తప్పు తప్పు, నేను చదవకూడదు. పర్వాలేదు, చదువు బాబు. అప్చారు అప్చారు. చిన్నబాబు, చిన్నబాబు, ఇది ఎవరి చేత చదువుతున్నది? నాకు చదువు రాదని తెలిస్తే మళ్ళీ ఏం గొడవ అవుతుందో ఏమో. ఇందులో ఏం రాశారు? ఏదైనా ముఖ్యమైన విషయం అయితే ఇప్పుడు ఎవరు చేయటం? అయ్యో అమ్మా! మీరంతా పెద్దబాబు స్నేహితులు అనుకుంటారా? వీరు మా మామగారు దశరామయ్య గారు. నమస్కారం అండి. నమస్కారం. రండి కూర్చోండి. రండి. మీరంతా భోంచేసి వచ్చారనుకుంటాను. నేను ఇప్పుడే భోంచేసాను లేండి. పెద్దబాబు, నీ చపాతీల కోట అలాగే ఉంది, పోయి తిందిరా, నేను మాట్లాడుతుంటాను మీతో. మరి మా సంగతి బాగానే ఉంది. ఈ పూట ఇక్కడ విందు కదా అని పొద్దుటి నుంచి కేవలం మంచినీళ్లు తాగి కడుపంతా ఖాళీగా ఉంచుకు వస్తే మీరు బాలేవరే. అయితే పెద్దబాబు, ఇంతమంది భోజనానికి వస్తున్నారని మాట మాత్రమే కబురు చేస్తే బ్రహ్మాండమైన వంట వండించేవాడిని. ఊరుకో మామయ్య, నేను ఎప్పుడో కబురు నుంచి చీటాసి పంపించాను. ఫర్ 1 minute. వేసుకుంటాం భోజనం చేసి. ఏమిటికి వెళ్ళాలి? చీకట్లో కూర్చున్నావు? అంతా రెడీయేనా? ఏమిటేమిటి, మా స్నేహితులందరూ వచ్చారు. భోజనాలు అడ్డించు. భోజనాలా? ఇదిగో 5 నిమిషాలు వంట చేస్తాను. 5 నిమిషాల్లో వంట చేయటం నాకేమీ అర్థం కావటం లేదు. అయినా అలాగే ఉంది. వీసడల్లా ఏ దమ్ము తినేశాను. 15 రూపాయలు పందెం గెలిచాను. చూస్తే సన్నగా ఉన్నారే, అంత అనుభవం ఎలా తిన్నారండి? లోపల సొమ్ము కదూ, ఎంత తిన్నా జీర్ణం అయిపోతుంది. మిస్టర్ భాస్కర్, మీ పెళ్లి కూడా రాలేకపోయాం. మీ వైఫ్ని ఒక్కసారి చూడాలనుంది. పిలిపిస్తారా? ఉండవే, జమీందార్ గారి కోళ్ళంటే సామాన్యమా? అవునవును, స్టైల్ గా డ్రెస్ చేసుకొని దానికి తగ్గట్టుగా నగలు పెట్టుకుని సాక్షాత్తు మోహినిలాగా రావద్దు. ఇంకా మేకప్ కూడా ఎండదు, ఇప్పుడే లిప్స్టిక్ వేసుకుంటుండొచ్చు. ఏమిటి బాబు? ఏమిటి వదిలేది? వాటి దుంపదగా కావాల్సినప్పుడే ఆ కట్టెలు మండవు. ఆ వచ్చిన వాళ్ళని చూస్తే బకాసురు బ్రదర్స్ లా ఉన్నారు. నీకెందుకని శ్రమ? నేను హోటల్కి వెళ్ళి క్యారియర్తో భోజనాలు తీసుకొస్తాను. ఈ లోపు వచ్చిన వాళ్ళకి కాఫీ బిస్కెట్స్ ఏమైనా ఇచ్చి సత్తుపడి చేసుకో. అలాగే బాబు. మిస్టర్ భాస్కర్, కాస్త సూప్ అయినా తెప్పిద్దు, ఆకలి దహించుకుపోతున్నది. అడుగు వస్తుంది. మిస్టర్ భాస్కర్, మీ భార్యని చూడాలని ఉవ్విళ్ళు ఊడుతూ ఉన్నాం. ఆమె చేత పంపకూడదు, పని చేత పంపకపోతే. పని మనిషా? మా భాస్కర్ భార్య కళ్యాణ్. భాస్కర్ మన లేఖలు చేసేవాడుగా, చూడు ఆయన దొరికిన బ్యూటీ. ఆకాశం నుంచి అప్సరసలు దిగుమతి చేస్తాననేవాడే పాపం, ఆఖరికి ఈ బ్లాక్ బర్డ్. ఏంటి మీరే గుసగుసలాడుకుంటున్నారు? ఓహో, భాస్కర్ భార్య నల్లగా ఉందని కదూ. ఏం చేస్తాం, దేవుడు అలా ఊరుస్తాడు. ఇంకెందుకు చూడండి, ఈ అమ్మాయి రంభలాగా ఉంది. ఆ అమ్మాయి పెరిమిటేమో కుంభకర్ణులాగా ఉన్నాడు. ఆయన అందంగా ఉన్నాడు. ఆయన భార్య ఏమో శూర్పణకు దరిదాసుల్లో ఉంది. సృష్టి రహస్యం. ఏమండో సంవత్సరాలే తారు మార్చేసేస్తున్నారు. ఆవిడ నా వైఫ్, ఈవిడ అతని భార్య. అది కాదా ఎవరి భార్య అయితేనేమి. ఆ బ్రహ్మదేవుడు తెలుగుని గురించి మాట్లాడుతున్నాను. అన్ని తెలుగుతాను ఎందుకు? భోజనం ఉంటే వడ్డించు, లేకపోతే పొమ్మను. నువ్వు నాకు ఇక్కడ ఏం పనే? భాస్కర్, రేపు ఎయిర్పోర్ట్ వస్తాను. వస్తాం భాస్కర్. నన్ను ఇలా అవమానించాలని ఎన్నాళ్ళ నుంచి ప్లాన్ వేసుకున్నా. లేదండి. ఏమిటి లేదు, ఇదేనా ఉండక్కల్లా? దేవుడిచ్చినంత వెళ్ళగొని కాస్త
మొహం కట్టుకుని బట్ట మార్చుకోవడం నీకు తెలీదు? అది కాదండి. ఏమిటి కాంతి? అసలే నువ్వు అప్సరసవి. దానికి తోడు మొహానికి కింద మసి పూసుకుని పెజిల్లాగా 10 మందిలోకి వచ్చావే, సిగ్గులేదు? ఓహో, వాళ్ళు నేను చూచి పని మనిషి అనుకుంటే నువ్వింత కష్టపడుతున్నావని నేను అనుకోవాలనా? కోప్పడకండి. నువ్వు పెద్ద జమీందారుని అయిపోయావు కదూ. నీకు తిరిగి ఎక్కడిది చదవటానికి? ఇంటి పెత్తనం చేతిలోకి వచ్చేటప్పటికి కళ్ళు నెత్తుకొచ్చాయి. అలా అనకండి. మరేమనాలి? నా ఉత్తరానికి నువ్వు ఇచ్చే విలువ అంతే అనమాట. నేను ఢిల్లీకి వెళ్లే సమయంలో స్నేహితులు నలుగురిని విందుకు ఆహ్వానించి ఏర్పాట్లు చేయమని చెప్తే నా ఉత్తరం చదవనే లేదనమాట. అంతేనా? ఎదురు చెప్పు, చదవలేదా? లేదండి, చదవలేదు. చదవలేదు? ఎందుకు చదవలేదు చెప్పు. ఎందుకు చదవలేదు చెప్పు. కొట్టకండి. కొట్టను. నేను అడిగిందని మాత్రం సమాధానం చెప్పు. ఎందుకు చదవలేదు? నాకు చదువు రాదండి. నాకు చదువు రాదు. చదువు రాదా? తెలుగు చదవటం కూడా రాదా? అయ్యో, నా భార్యకు ఓనామాలు కూడా రావా? కళ్యాణి, నీకు చదువు రాదా? రాదండి. నా చిన్నతనంలోనే మా అమ్మా నాన్న పోయారు. అప్పుడు మాలతి పసిబిడ్డ. మా అన్నయ్యకి వండి పెట్టడం, మాలతిని సాకడంతోనే సరిపోయేది. నా చెల్లెల్ని పెంచి పెద్ద చేసి బాగా చదివించాలని ఆశపడ్డాను, కానీ నేను చదువుకోవాలి, సుఖపడాలి అన్న ఆశ నాలో కలగనే లేదు. అయితే ఇంతకాలం నన్ను తెలివిగా మోసం చేశావన్నమాట. నేను పుస్తకం ఇచ్చి చదవమన్నప్పుడల్లా నీకు చదివచ్చినట్టుగా నటించి మామగారు పిలుస్తున్నారు, పొయ్యి మీద పాలు మరిగిపోతున్నాయని తెలివిగా తప్పించుకున్నాను. నన్ను బట్టి సుందరం చేశాను. అంత మాట అనకండి. మరి మాట నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పవలసిన అవసరం ఉందనుకోలేదు. ఇదొక పెద్ద విషయమని నాకు తోచలేదు. నీకు తోచకపోవచ్చు, కానీ నా దృష్టిలో అది పెద్ద విషయమే. మనిషికి పశువుకి భేదం చదువని నా నమ్మకం. అయితే ఇప్పుడు చదువుకుంటాను. మీరే నాకు చదువు చెప్పండి. ఏమిటి? నువ్వు చదువుకుంటావా? నీ బిడ్డలు చదువుకోవాల్సిన వయసులో నువ్వు చదువుకుంటావా? సిగ్గులేదు? నా భార్యతో సహా నేను ఢిల్లీ వస్తున్నాను. నా స్నేహితులందరికీ ఉత్తరాలు రాశాను. అక్కడ వాళ్ళు ఘనంగా సత్కారాలు, సన్మానాలు ఏర్పాటు చేస్తారు. ఈ చదువురాని ముద్దుతో ఏమి రసాభాస అవుతుందో, అక్కడ నేనేం అభాస్యాల పాలు కావాల్సి వస్తుంది. అంతే అంతే, నాకు ఈ శాస్తి తప్పకుండా జరిగి తీరవలసింది. ఆనాడు పెళ్లిపేటల మీద నుంచి లేస్తే నీ జీవితం ఏమవుతుందో అని జాలిపడి నా ఆదర్శాలు, ఆశయాలు అన్ని బూడిదలో పోసి నీ మెళ్ళో 3 ముళ్ళు వేసి నా తండ్రి గారు కాదంటున్నా వెనుకుంటా నిన్ను ఈ గృహరాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాను. దానికి ఫలితం నేను అనుభవించాల్సింది. ఈనాడు చేసిన పాపము భగవంతుడా, ఈనాడు నాకు శిక్ష విధించావు. నా జీవితమే నాశనమైపోయింది, సర్వనాశనమైపోయింది. మీ బ్రతుకంతా నా మూలానే నాశనమైపోయింది. మీ చదువుకి, మీ అందానికి, మీ అంతస్తుకి నేను తగిన భార్యను కానని ఇప్పుడు కాదు, ఎప్పుడో గ్రహించాను. నేను పోయిన తర్వాతనైనా మీకు అన్ని విధాలా తగిన భార్య దొరికి మీరు సుఖపడతానంటే ఈ క్షణమే నేను ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉన్నాను. పెళ్లి రాతే లేదనుకున్నాను. దైవం లాంటి భర్త లభించారనే తృప్తితో, నిండు పసుపు కుంకంతో దాటిపోతున్నాననే ఆనందంతో సంతోషంగా కళ్ళు మూస్తాను. అసలు ఎప్పుడో చచ్చిపోయిన నాకు మీరొచ్చి మళ్ళీ ప్రాణం పోశారు. నన్ను మనిషిని చేసి నాకొక బ్రతుకు కల్పించారు. మీ మేలు జన్మ జన్మలకు మర్చిపోను. ఈ ఇంట్లో నాతో గడిపిన 4 రోజులు ఒక పీడకలు అనుకుని మర్చిపోండి. నన్ను క్షమించానండి, అంతే చాలు. నాకు ఈ బ్రతికే అక్కర్లేదు. నేను పుట్టిందే చావుకి. నాకు చావులోనే ఉంది స్వర్గం, చావులోనే ఉంది.
డాక్టర్ ఎలా ఉంది డాక్టర్? కంగారు పడకండి.